హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నాము అండ్ ఇక్కడ రైతు మేళా జరుగుతుంది. ఈ రైతు మేళాలో కొత్త పద్ధతుల్లో వ్యవసాయం ఏ విధంగా చేయొచ్చు, అలాగే కొత్త పద్ధతుల్లో వ్యవసాయ విత్తనాలు కానీ మిగతా రకాల పంటలు ఎలా పండించాలి, తక్కువ టైంలో ఎక్కువ ఉత్పత్తిని చేతిలోకి తీసుకొచ్చే పంటలు ఏంటి, ఇవన్నీ కూడా స్టాల్స్ పెట్టారు. అండ్ ఈ స్టాలు మనం ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాము. ఏ ఏ రకాల పంటలు పండించవచ్చు, అసలు రైతుకి ఇది ఏ విధంగా ఉపయోగపడుతుంది అనేది మనం చూద్దాం, పదండి. సన్నకారు రైతుల సమగ్ర వ్యవసాయం. హలో అండి. ఏంటి కాన్సెప్ట్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్ అంటే సమగ్ర వ్యవసాయ యాజమాన్యం అన్నమాట. ఇక్కడ రైతులు ఏం చేస్తారంటే మనకు ఒకటే పంట వేస్తారు. చాలా వరకు చూసుకున్నట్టయితే 2-3 ఎకరాలు ఉన్న వాళ్ళలో 2-3 ఎకరాలు వరి వేస్తారు కదా. అలా కాకుండా మనం ఇన్కమ్ ఇంకా పెంచుకోవడానికి వరితో పాటు ఇతర పంటలు మరియు పశు యాజమాన్యం చేసుకున్నట్టయితే మనకి ఇంకా ఆదాయం అనేది పెరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ స్టాల్స్ అన్నీ కూడా ఉన్నాయి, మనం చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్క స్టాల్ కూడా రైతుకు ఉపయోగపడే విధంగా ఉందన్నమాట. సో మనం చూసుకోవచ్చు, ఇక్కడ చాలా స్టాల్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చూసుకుంటే మనకి కోల్డ్ ప్రెస్ ఆయిల్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు. వాట్ ఇక్కడ ఏంటి మూవీ పోస్టర్ ఉంది, రైతు మేళాలో మూవీ పోస్టరా? ఓ మై గాడ్, ఒకసారి వెళ్ళి కనుక్కుందాము అసలు మూవీ పోస్టర్ రైతు మేళాలో ఎందుకు ఉంది అనేది. సార్ ఏంటి సార్, నేను కరెక్ట్ ప్లేస్లోనే ఉన్నానా? రైతు మేళాలో మూవీ ప్రమోషన్ ఏంటి సార్? నాకు షాకింగ్గా ఉంది. ఎలా అనిపించింది ఇలా స్టాల్ పెట్టాలని? తప్పకుండా అండి, చెప్తాను. సో ఇవాళ ఏంటంటే మామూలుగా ఈ ఉమెన్స్ డే పరంగా మేము ఏంటంటే ఇక్కడ ఒక టాస్క్ పెట్టాం మీకు. సో మీరు ఈ టాస్క్ పర్ఫామ్ చేసి ఏంటంటే ఇది ఒక స్పిన్నింగ్ వీల్ అండి. యూ హ్యావ్ టు జస్ట్ రొటేట్ ఇట్. ఇది ఎక్కడ ఆగుతుందో వాటిని బట్టి, ఆ క్యారెక్టర్ బట్టి యూ హ్యావ్ టు పిక్ ఏ కార్డ్. ఈ కార్డులో ఉన్నటువంటి సంకల్పం మీరు చెప్తే తప్పకుండా నేను మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. చాలా పెద్ద టాస్క్ సార్ ఇది. తప్పకుండా. అవునండి. సావిత్రిబాయి పూలే వచ్చిందండి. మీకు తెలుసు అనుకుంటాను సావిత్రిబాయి గురించి. యూ కెన్ పిక్ ఏ కార్డ్ ఫ్రమ్ ఇట్ అండి. వ్యవసాయ పుస్తకాలు చదువుతాను అని నేను ఈ రోజు నుంచి సంకల్పం చేస్తున్నాను, బికాజ్ ఆఫ్ మీ మూవీ గురించి. ఓకే, అసలు మీ మూవీ ఏంటి సార్, కాన్సెప్ట్ ఏంటి, రైతు మేళాలో ఎందుకు పెట్టారు, నాకు ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? ఈ మూవీ ఏంటంటే మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్. అంటే వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఇదేదో ఐటీ రిలేటెడ్ టర్మ్ కాదు. మన అనాది కాలం నుంచి మనకేంటంటే ఇల్లే పొలము, పొలమే ఇల్లు. సో ఆ కాన్సెప్ట్ చేసుకొని మేము దీన్ని పెట్టడం జరిగింది. సో ఏంటంటే ఇప్పుడు రైతుల దగ్గరకు వచ్చేసరికి వాళ్ళ దగ్గర ఎంతో అనుభవం ఉంది వ్యవసాయం మీద. బట్ నెక్స్ట్ జనరేషన్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకు టెక్నాలజీ తెలుసు. సో మేము ఏం చెప్తామంటే ఇప్పుడు మామూలుగా ఎందుకు వ్యవసాయం ముందుకు వెళ్ళట్లేదు అంటే ఈ రెండు కలిసి నడవకపోవడం వల్లే వ్యవసాయం బ్యాక్వర్డ్స్ వెళ్తుందండి. సరే, ఎన్నెన్నో కారణాలు మనం చెప్పచ్చు. మద్దతు ధర లేదు, లేదా ఇంకొక ప్రాబ్లం. మీ ఇంట్లో ఉన్న టాపర్స్ని ఎత్తకొచ్చి ఇక్కడ పడేసేయండి. ఓకే, దెన్ మనం చూద్దాం ఎందుకు ఇది ముందుకెళ్ళదు అన్నది ఒక కాన్సెప్ట్ అండి. అలాగే ఇంకొక మేజర్గా ఫేస్ చేస్తున్న ప్రాబ్లం ఏంటంటే ఇప్పటి జనరేషన్ అతి చిన్న విషయాలకే ఏంటంటే దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ డైవర్స్ అనమాట. దానికి సంబంధించినటువంటి పరిష్కారం మన పెద్దవాళ్ళ దగ్గర ఎలా వెతుక్కోవాలి, ఈ రెండింటినీ కలిపి మేము ఒక ఎంటర్టైనింగ్గా ఒక మూవీ చేశామండి. ఈ సినిమా రైతులకు రిలేటెడ్, స్టూడెంట్స్కి రిలేటెడ్. ఓకే, వాళ్ళిద్దరూ రెండూ కలిసి ఉన్నటువంటి ప్రదేశాలు ఇక్కడ. అలాగే ఇంతకుముందు కూడా మేము ఇంకొక షో ఆల్రెడీ చేసాం, మనబడి రాజేంద్ర గారి దగ్గర కూడా చేసాం. అక్కడ కూడా మాకు చాలా మంచి అప్లాస్ వచ్చింది ప్రతి ఒక్కరూ. ఎందుకంటే ఇది రైతులది కాబట్టి వాళ్ళందరూ కూడా ఓన్ చేసుకోవడం జరిగింది. సో ఆ విధంగా మేము ఇక్కడికి రావడం జరిగిందండి. మనుషులను మోస్తున్నందుకు భూమి అడవట్లేదురా, మనుషులు తనని కలుషితం చేస్తున్నారని మాత్రం రోజు ఏడుస్తుంది. ఓ సంవత్సరం పంట ఉండదు, ఇంకో సంవత్సరం రేటు ఉండదు. ఈ రెండు వచ్చేపాటికి మేమే ఉండకుండా పోతున్నామండి. ఇంకా నాలాంటి ఎదవలైతే వ్యవసాయం చాలా చులకనగా చూస్తున్నారు. వ్యవసాయం చేసే విధానం మారితే చూసే విధానం కూడా మారుతుంది. మన పెద్దవాళ్ళకి పొలమే ఇల్లు, ఇల్లే పొలం. వాళ్ళు పొద్దునుంచి సాయంకాలం వరకు ప్రకృతిని ప్రేమిస్తూ వ్యవసాయం చేసేవాళ్ళు. సో ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరినీ ముద్దుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిలుస్తూ
ఆలోచనలో స్వార్థం ఉంది, ఆయన ఆశయంలో బాధ్యత ఉంది. అందుకే ఆయనే దీన్ని ముందు నడిపించాలి. సో ఈ ఎలిమెంట్సే కాకుండా ఇంకా మిగతా ఏమి ఎలిమెంట్స్ని చూసి మీ మూవీకి రావాలో చెప్పండి. ఫస్ట్ థ్యాంక్ యూ అండి, మీరు ఇక్కడ వచ్చి మమ్మల్ని క్వశ్చన్స్ అడుగుతున్నందుకు. మనం భారతదేశంలో పుట్టాం. మన భారతదేశం అనేది నిర్మించబడింది వ్యవసాయం మీద. ఈ వ్యవసాయాన్ని రూట్స్ని బాగు చేయడానికి మన చదువు ఎందుకు వాడలేకపోతుంది? సో ఆ కాన్సెప్ట్ మేజర్గా తీసుకొని మనం చదివిన చదువు ఖచ్చితంగా ముందు మన సొసైటీకి కానీ మన దేశానికి కానీ మన రూట్స్కి ఉపయోగపడాలి. సో ఈ కాన్సెప్ట్తోనే ఈ సినిమా చేయడం జరిగింది. సో ఈ ప్లేస్లో చూస్ చేసుకోవడానికి కారణం ఏంటంటే వచ్చిన ప్రతి రైతుకి ఏంటంటే మనం ఒక భరోసా ఇవ్వాలి. మీ అబ్బాయిని మీరు కష్టపడి చదివిస్తున్నారు, ఇంత దూరం తీసుకొచ్చారు, మీ అబ్బాయిని దయచేసి వేరే రాష్ట్రానికో వేరే దేశాలకో పంపించకండి. ఖచ్చితంగా మీ దగ్గరే ఉంచండి, అతను చదివిన చదువు మీకు ఉపయోగించుకోండి. సో దానివల్ల ఏంటంటే మన రూట్స్ బాగుపడితే మన దేశం ఇంకా గర్వంగా పైకి ఎదుగుద్ది. సో ఇదండి యాక్చువల్ కాన్సెప్ట్ బేసికల్. తర్వాత ఇంకో క్వశ్చన్ మీరు అడిగిన దానికి ఏంటంటే సెకండ్ పాయింట్, దీంట్లో ఇంకేమున్నాయని అడుగుతారు. దీంట్లో యాక్చువల్లీ చాలా ఒక ఇన్నోవేటివ్ పాయింట్ అయితే డిస్కస్ చేసామండి. బేసికలీ ప్రతి సినిమాలో ఒక లవ్ స్టోరీ ఉంటుంది, ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, ఇదంతా ఓకే. బట్ లవ్ స్టోరీలో ఏంటి కొత్త క్రియేటివిటీ అంటే బేసికలీ మేము ఇద్దరం ఆలోచించుకొని కథ రాసుకుంటున్నప్పుడు అసలు మన లవ్ స్టోరీలో ఏంటి కొత్త పాయింట్ అని ఆలోచించాం. అప్పుడు ఆలోచిస్తే ఏంటంటే ఇప్పటివరకు రాని పాయింట్ ఏంటంటే మన కథల్లో కానీ ఎక్కడా కూడా ఏంటంటే హీరోయిన్కి ఒక డిజార్డర్ పెడదాం, ఆ డిజార్డర్ కొత్త డిజార్డర్ పెడదాం అనుకున్నాం. ఏంట్రా డిజార్డర్ అనేది తల పట్టేసుకుంటే మనంత పట్టుకోవాల్సిన అవసరం లేదు, చాలా సింపుల్ పాట, హానెస్టీ అనే ఒక డిజార్డర్ పెడదాం అనుకున్నాం. అసలు ప్రేమలో హానెస్టీ మించిన డిజార్డర్ ఏమని చెప్పండి? ప్రపంచంలో ఎవరినైనా అడగండి, ఒక అబ్బాయి ఒక అమ్మాయి ప్రేమించుకుంటే ఒకడు నటించాలి, ఒకళ్ళేమో జీవించాలి, అంతే కదా, సింపుల్ లాజిక్. ఇద్దరు నటించినా తప్పే, ఇద్దరు జీవించినా తప్పే. సో అందుకని మన కథలో ఏం చేసామంటే ఇద్దరిని మేము చేయలేక ఇద్దరిని జీవించేలా చేసాం. సో అప్పుడు ఇద్దరు ఏంటంటే హానెస్టీతో కొట్టుకున్నారు. సో ఈ కథకి క్లైమాక్స్ ఏమి ఇచ్చాం. సో దీని రిలేటెడ్ ఎలా తీసుకొచ్చామంటే ఇవాళ టోటల్ సొసైటీ మీద భారతదేశం ఇంకొక చిన్న పాయింట్ ఏంటంటే మన దేశం వ్యవసాయంతో పాటు ఒక జాయింట్ ఫ్యామిలీ అనే దాని మీద నిర్మించబడింది. సో మన మ్యారేజ్ సిస్టమ్కి అంత వాల్యూ ఉంది ఫారిన్ కంట్రీస్లో. బట్ ఇవాళ ఏమవుతుందంటే ఒక రిసెప్షన్, మ్యారేజ్ అవుతుంది, రిసెప్షన్ అవుతుంది, ఒక 3-4 రోజులు గడవంగానే ఈలోపు మనం కర్రీస్ గురించి మాట్లాడుకునే లోపే వాళ్ళు డైవర్స్ తీసుకుంటారు. సో అంత సింప్లిఫై అయిపోయిన డైవర్స్కి కూడా దీంట్లో ఒక బ్యూటిఫుల్ ఆన్సర్ ఇచ్చాం. సో ఇట్స్ ఎ ప్రాపర్ తెలుగు సినిమా విత్ లాడ్ ఆఫ్ ఎమోషన్స్, ఎంటర్టైన్మెంట్, సాంగ్స్ అన్నీ ఉన్న సినిమా అండి. ఇందులో చాలా ఎలిమెంట్స్ ఉన్నాయని మీరు చెప్పారు సార్. అండ్ హీరోయిన్స్ ఎవరు, అండ్ ఇందులో కామెడీ కూడా ఉంటుందా? కామెడీ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఎలా ఉంటుంది? ఇది నేను ఖచ్చితంగా ఇది ప్రొడ్యూసర్ చెప్తారండి, ఎందుకంటే కాస్టింగ్ కదా. అలా ఏం లేదండి. సో మామూలుగా దీంట్లో వచ్చి త్రిగుణ్ చేశాడండి. త్రిగుణ్ అండ్ పాయల్ రాధాకృష్ణ అని హీరోయిన్ అండి, ఆవిడ ప్రసన్నవదనంలో చేశారు. ఇంకా వారితో పాటు మన సప్తగిరి గారు చేశారు, మన వైవహర్ష, నెల్లూరు సుదర్శన్, గుండు సుదర్శన్, తర్వాత మన ఇదే శివాజీ రాజా గారు చేశారు, అనీష్ కురవెల్ల గారు అండ్ సత్యకృష్ణ గారు, వీళ్ళందరూ చేశారండి. ఇంకా చాలామంది ఉన్నారు. ఓకే, సో ఆ పరంగా మీరు కామెడీ ఇంకేముందన్నారు కదా. సో ఇట్స్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్ మూవీ అండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు మీరు కామెడీగా నవ్వుకొని వెళ్ళే విధంగానే చూస్తారు. ఈయన సినిమాలు నేర్చుకోలేదు, సినిమాలు చూసి వచ్చారు కాబట్టి అదే అక్కడ ఉందండి. జనాల్లోకి ఇలా తీసుకెళ్తే వెళ్తుంది అని మీరు అనుకుంటున్నారా? మేము ఇక్కడ చూస్తున్న లవ్ ఓకే, మేము ఎంత ఫీలింగ్ గ్రేట్ఫుల్ అంటే మేము లాస్ట్ టైము అగ్రి షో మీకు చెప్పాను కదండి, మన రాజేంద్ర గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఒక 30,000 పీపుల్ని మేము ఆ 3 రోజులు కలిసామండి డైరెక్ట్గా ఇట్లా స్టాల్లో. సో ఎంతోమంది ఏంటంటే దే రియలీ ఫీల్ అంటే మా అన్న ఓన్ చేసుకోవడం జరిగింది. అలాగే చాలామంది రండి మా ఊరికి రండి, ఓకే మేము అక్కడ మీకు జనాలను పోగు చేస్తాము, ఇలాంటి సినిమాలు ఇంకా రావాలి అంటే కరుడుగట్టిన అంటే తీవ్రమైన వాదం ఉందండి. అంటే తీవ్రవాదులు కాదు వాళ్ళు, బట్ అలాంటి భావజాలం అనమాట. రండి సార్, మీరు మా కోసం చేశారు, మీరు రండి, మేము ఖచ్చితంగా ఫస్ట్ డే చూస్తాము, లేదా మేము ఇదిగోండి సార్ మా ఊర్లో ఒక థియేటర్లో ఒక 100 టికెట్లు మేము తీసుకొని మీకు ఇస్తాము. సో యాజ్ ఏ ప్రొడ్యూసర్గా నేను చేయాల్సింది ఏంటండి, ఫస్ట్ రోజు జనాల్ని రప్పించడం. సో ఆ పరంగా అయితే మేము చాలా సక్సెస్ఫుల్గానే వెళ్తున్నామండి. ఇండస్ట్రీలో చాలా పోటీ ఉంటుంది, మీ ఇద్దరికి తెలియంది అయితే కాదు. ఓన్లీ రైతులు సపోర్ట్ చేస్తేనే ఈ మూవీ నిలుస్తుంది అనుకుంటున్నారా, లేకపోతే ఇండస్ట్రీ అంతా సపోర్ట్ కావాలా? నేను మధు కలిసి ఈ సినిమా ఒక చేస్తున్న క్రమంలోనే హరిశంకర్ గారిని కలవడం జరిగిందండి. హీ వాచ్డ్ అవర్ ఫిలిం, అప్పటి వరకు మేము చేసింది. హీ ఆల్సో గేవ్ అస్ సమ్ సజెషన్స్ అండ్ హీ సపోర్టెడ్ అస్ వెరీ వెల్. ఓకే ఇది చేసుకోండి అన్నట్టుగా
ఓకే, తను బ్యాక్ ఎండ్లో చాలా వరకు మాకు సపోర్ట్ చేశారు. ఇనిషియల్ డేస్ ఆఫ్ ద కెరియర్ కాబట్టి మేబీ రిలీజ్ చేసుకోవడంలో వీటిలో ఏంటంటే మేబీ మాకు అంత గ్రిప్ లేకపోవచ్చు. బట్ వీ డెఫినెట్లీ ఫీల్ చాలామంది మాకు సపోర్టివ్గా ముందుకు వస్తారని. ఇప్పుడు మొన్న మేము ఒక టీజర్ లాంచ్ కూడా చేసాం. దానికి అశోక్ కుమార్ గారు వచ్చారు, తర్వాత దామోదర ప్రసాద్ గారు వచ్చారు, ఇంకా చాలామంది వచ్చారు. హోల్ హార్టెడ్లీ దే గేవ్ దేర్ బ్లెస్సింగ్స్ టు అస్. హానెస్టీ గురించి చెప్పారు. సో దాని గురించి ఇంకొంచెం ఇంట్రెస్ట్ పెరిగింది. ఏముంటుందా మూవీ లోపల అని ఇంకొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక ఆర్ నారాయణమూర్తి గారి సినిమాలు ఈ మధ్యకాలంలో చూసి చాలా రోజులైంది. మేము తీసుకున్న సినిమా ఏంటంటే ఆర్ నారాయణమూర్తి గారి సినిమాని కనుక ఎంటర్టైన్మెంట్లో చెప్తే ఎంత బాగుంటుంది అనే కాన్సెప్ట్ తీసుకున్నాం బేసిక్గా. సో అంత ఎంటర్టైన్మెంట్ చేస్తూ అలాగే చివర ఒక ఎంటర్టైన్మెంట్తో పాటు ఒక నాలెడ్జ్ని ఇస్తూ సో మీరు షేర్ చేసుకుంటే కనుక అది రేపొద్దున మీ లైఫ్నే మార్చే అంత గొప్ప సినిమా ఇదండి. మిమ్మల్ని ఎక్కడ కూడా ఏంటంటే అయ్యి బాబో ఈ సినిమా ఏంట్రా బాబా అనే పాయింట్ లేకుండా ఎంత ఎంజాయ్ చేస్తున్నామో. అసలు సినిమా మాకు ఓవరాల్ సెన్సార్ లెంత్ 2 hours 9 minutes అండి. సో ఈ 2 hours 9 minutes లెంత్ కూడా మీకు ఎంత ఫాస్ట్గా సినిమా అయిపోయింది అని ఖచ్చితంగా మీరు ఫీల్ అవుతారు. ఉమెన్ రాగలిగితే ఏ సినిమా అయినా హిట్టే అండి, రైట్? మీరు ఏ అనిల్ రావుపూడి గారి సినిమాలు చూసినా లేకపోతే ఈ మధ్యకాలంలో. సో మా సినిమాకు కూడా మీరు నమ్మేది ఏంటంటే ఉమెన్ రాగలుగుతారు. సో చాలామంది ఉమెన్స్ కూడా మేము ఇక్కడే కలుస్తున్నాం. మీరు కూడా ఒక మా టాస్క్లో పార్టిసిపేట్ చేశారు కదా, వాళ్ళని తెప్పియగలుగుతామని మేము భావిస్తున్నాం. దట్స్ వెరీ గ్రేట్ అండి. అసలు ఒక మంచి కాన్సెప్ట్ తీసుకొని కూడా మీరు ఇలా ప్రజల్లోకి వచ్చి దాన్ని ఇలా ప్రమోట్ చేయడం అనేది మామూలు విషయం అయితే కాదు. మీ ఇద్దరి ఓపిక్కి హ్యాట్స్ ఆఫ్. అండ్ మీ మూవీ ఎప్పుడు రిలీజ్ అవ్వబోతోంది? May 8th మేము ప్లాన్ చేస్తున్నామండి మా రిలీజ్, ఎందుకంటే పర్ఫెక్ట్ సమ్మర్ టైం. మనుషులను మోస్తున్నందుకు భూమి ఏడవట్లేదురా, మనుషులు తనని కలుషితం చేస్తున్నారని మాత్రం రోజు ఏడుస్తుంది. ఓ సంవత్సరం పంట ఉండదు, ఇంకో సంవత్సరం రేట్ ఉండదు. ఈ రెండు వచ్చేపాటికి మేమే ఉండకుండా పోతున్నామండి. ఇంకా నాలాంటి ఎదవలైతే వ్యవసాయం చాలా చులకనగా చూస్తున్నారు. వ్యవసాయం చేసే విధానం మారితే చూసే విధానం కూడా మారుతుంది. మన పెద్దవాళ్ళకి పొలమే ఇల్లు, ఇల్లే పొలం. వాళ్ళు పొద్దునుంచి సాయంకాలం వరకు ప్రకృతిని ప్రేమిస్తూ వ్యవసాయం చేసేవాళ్ళు. సో ప్రకృతిని ప్రేమించే వాళ్ళందరినీ ముద్దుగా మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని పిలుస్తూ నా ఆలోచనలో స్వార్థం ఉంది, ఆయన ఆశయంలో బాధ్యత ఉంది. అందుకే ఆయనే దీన్ని ముందు నడిపించాలి. నా వెనక ఉన్న పోస్టర్ చూస్తున్నారు కదా, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్ మూవీ. సో వీళ్ళ స్టాల్ చూసినప్పుడు నాకు షాకింగ్గా అనిపించింది. రైతు మేళాలో ఈ మూవీ పోస్టర్ ఏంటా అని. సో వెళ్ళి కనుక్కుంటే కానీ వాళ్ళు ఏం చేస్తున్నారా అన్నది తెలియలేదు. ఒక మూవీ ప్రమోట్ చేయడానికి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ బయటకు వచ్చి జనాల్లోకి మూవీని తీసుకెళ్తున్నారంటే ఆ స్టోరీ ఎంత స్ట్రాంగో మనం చూసుకోవచ్చు. సో ఈ మూవీ May 8th రిలీజ్ అవుతోంది. ఖచ్చితంగా మీరందరూ కూడా థియేటర్లో చూడండి. ఎంటర్టైన్మెంట్కి ఎంటర్టైన్మెంట్ అండ్ రైతులు ఎలాంటి కొత్త పద్ధతుల్లో వ్యవసాయం చేయాలి అనేది కూడా ఈ మూవీలో చాలా చక్కగా మేళవించి చూపించారు. అండ్ లవ్ హానెస్టీ కాన్సెప్ట్ కూడా ఉంది ఈ మూవీలో. ఖచ్చితంగా మీరందరూ థియేటర్కి వెళ్ళి ఈ మూవీని చూడండి, వీళ్ళని ఆదరించండి. థ్యాంక్ యూ సో మచ్.